ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 జూన్ 5 బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు ప్రశంసలతో కూడుకున్న రోజు అవనుంది. ఈ ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు. ఇంకా మీరు మీ జీవితాన్ని మలుచుకోనున్నారు. అలాగే మీరు ఈ రోజు మీ అమ్మగారి తరపున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. అలాగే మీ అమ్మగారి అన్నదమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం కూడా చేస్తారు. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి గడపడం వల్ల చాలా వరకు మంచి సంతోషభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా మీ ప్రేమని మీ నుండి ఎవరు వేరు చేయలేరు. అలాగే ఈ రాశి వారికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అవసరంలో ఉంటే ఇతరులకి సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. ఇంకా ఈ రోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. ఇది మీ మధ్య రొమాంటిక్ భావనని పెంచుతుంది. మంచి మధురమైన క్షణాల్ని గడుపుతారు. అలాగే పిల్లలతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లి సరదాగా గడుపుతారు. ముఖ్యంగా కుంభరాశి విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి. లేనిచో వ్రాయబోతున్న పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ భద్రలక్ష్మి స్తవాన్ని పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.